నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రజాగలం ఈ సభలో ప్రధాని మోదీ కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఆయనతో పాటు చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. అంటే ప్రధాని మోదీ వస్తున్నటువంటి సభకే పోలీస్ సెక్యూరిటీ అంత వీక్గా ఉంది అని అంటే, ఇంకా మామూలుగా నేతలు కనుక ఒకవేళ ఏదైనా సభ పెడుతున్నట్లే వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రధాని మోదీ సమక్షంలోనే మైకులు పనిచేయలేదు, దానికి సంబంధించి పోలీసులు కూడా సరిగ్గా సెక్యూరిటీ ఇవ్వలేదని మనం అందరం వార్తల్లో విన్నాం, చూసాం. అట్ ద సేమ్ టైం తోపులాట కూడా జరిగింది. అది కూడా ఎక్కడ, ఏ గ్యాలరీలో? వివిఐపి గ్యాలరీలో. అంటే ఇదంతా పోలీసుల సెక్యూరిటీ వైఫల్యమేనా? మరి దీనికి ఈసీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రాఘవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సరోజిని గారు. ప్రజాగలం ఈ బహిరంగ సభ మొదలవుతోంది. దాంట్లో ప్రధాని మోదీ, చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా సభలో పాల్గొనబోతున్నారని అందరికీ తెలిసిందే. మరి అంటే చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ కొంచెం పక్కన పెట్టేస్తే, ప్రధాని మోదీ ఆ సభలో పాల్గొంటున్నారు అని అంటే చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. జనరల్గా ప్రతి ఒక్కరికి, అంటే ఒక కామన్ మ్యాన్కి తెలిసిన విషయం అది, చాలా సెక్యూరిటీ ఉంటుంది అని. కానీ ఎలా వివిఐపి గ్యాలరీలోకి కామన్ పీపుల్ వచ్చేసారు? అక్కడే జరిగింది తోపులాట. ఎక్కడో జరిగితే నార్మల్ గ్యాలరీస్లో అంటే ఓకే, వివిఐపి గ్యాలరీస్లోనే తొక్కేసాట జరిగింది. మీరు కూడా దానికి సంబంధించి బాధితులే, మిమ్మల్ని కూడా కింద పడేసి తొక్కేశారని కూడా మేము వార్తలు విన్నాం. సో దీని మీద ఈసీ కూడా కంప్లైంట్ వెళ్ళింది అని అన్నారు. మరి ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? అసలు తీసుకుంటుందా? ఎవరైతే దీనికి సంబంధించి బాధ్యులు ఉన్నారో పోలీసులు, ఏమంటారు? అంటే ప్రత్యక్షంగా ఉన్నవాడిని, చూసిన వాడిని, అక్కడ జరుగుతున్న తంతంతా చూసిన తర్వాత అసలు మొట్టమొదటి ఆశ్చర్యం వేసింది. 2 గంటలకు ఆ సభా ప్రాంగణానికి వెళ్ళటం జరిగింది. మేము వివిఐపి ఏదైతే కూర్చుంటారో ఆ దాంట్లో మాకు కూడా కేటాయించడం కూడా జరిగింది. మేము ప్రవేశం చేసేటప్పుడే మా దగ్గర ఉన్నటువంటి పాసును చించి లోన, అంటే మళ్ళీ దాన్ని వేరే వాళ్ళు ఉపయోగించుకోకుండా చేయడం కూడా జరిగింది. లోనకి వెళ్ళిన తర్వాత మాకు వాళ్ళు తనిఖీ చేశారు, లోనకు పంపించేశారు. సహజంగా ఏమనుకుంటామంటే అక్కడ తనిఖీ అయిపోయిన తర్వాత లోనకు పంపిస్తే ఏ ఇబ్బందులు ఉండదో లోనకి వెళ్దాం అనుకున్నాం. ఎక్కడైతే మా కోసం కేటాయించినటువంటి అవన్నీ ఖాళీగానే ఉన్నాయి 2 గంటలప్పుడు. అప్పుడు ఒక 50 నుంచి 100 మంది ఉన్నారు లోన. పంపించటానికి యుద్ధం చేయాల్సి వచ్చింది మేము లోనకి వెళ్ళాలంటే. ఓకే, అసలు ఎంత తోపులాటో చూడటానికి వీల్లేదు. ఏందో నాకు అర్థం కాలే ఇప్పుడు కూడా. సరే, అది మా వరకు అనుకున్నామా చూసుకుంటే, మా వరకు కాదు. లోక్సభ మాజీ సభ్యులు వచ్చినా అదే పరిస్థితి, రాజ్యసభ కనకమేళ్ళ రవీంద్ర కుమార్ గారు వచ్చినా అదే పరిస్థితి, అలాగే శాసనసభ్యులు పయ్యావుల కేశవ్ గారు, మాజీ శాసనసభ్యులు దులిపాడ నరేంద్ర కుమార్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు మన బాచిన చెంచుగరటయ్య గారు, అలాగే ప్రస్తుతం పోటీ చేస్తున్నటువంటి అరవింద్ కుమార్, ఇంతకుముందు పోటీ చేసినటువంటి నసరాపేట పోటీ చేసినటువంటి డాక్టర్ గారు, మరి ఆ పక్కన చూసుకుంటా ఉంటే దివి శివరామ్ గారు, మాజీ శాసనసభ్యులు, కిషోర్ కుమార్ రెడ్డి గారు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, అలాగే శాసనసభ మాజీ సభాపతి ప్రతిభా భారతి గారు, అలాగే మరి మహిళా అధ్యక్షురాలు అనిత గారు, మరి శాసనమండలి సభ్యురాలు అనురాధ గారు, పంచమర్తి అనురాధ గారు, అలాగే మహిళా జాతీయ అధికార ప్రతినిధి శ్రీమతి జ్యోత్స్నా గారు, ఇంకా వివిధ శాసనసభ్యులు చాలామంది ఉన్నారు. అక్కడ పక్కన ఇంతమంది కూడా, ఒకళ్ళు అంగరా రామ్మోహన్ గారు ఎమ్మెల్సీ, ఇంతమంది యుద్ధం చేసి లోన రావాల్సి వచ్చింది. అంటే అక్కడ ఎలా సభ నిర్వహణ ఎలా ఉందనడానికి నాకు అప్పుడే ఆశ్చర్యం వేసింది. ఏంటిది అర్థం కాకుండా ఉందన్నమాట. అసలు అంతమంది, సరే కొంతమంది లోనకి వచ్చారు, కూర్చున్నారు, సభ ప్రాంగణం నిండిపోయింది, సభ మొదలైంది. పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించడం మొదలు పెట్టంగానే మూకమ్ముడిగా ఒక్కసారి ఒక 150 నుంచి 200 మంది ఒకే వయసు గల కార్యకర్తలుగా వాళ్ళు జెండాలు వేసుకొని, తెలుగుదేశం పార్టీ జెండాలు, జనసేన జెండాలు పట్టుకొని, అలాగే పొడుగాటి జెండాలు పట్టుకొని వచ్చేసేవాళ్ళు, కర్రలకి జెండాలు కట్టుకొని వచ్చేసి ఒక్క ఉదుట్ల మీదకి వచ్చేసారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, లోనకి వెళ్ళటానికి ఇంత తతంగం జరిగితే ఆ 150 మంది 200 మంది సుమారు వాడు ఒక్క ముక్కుమ్మడిగా ఒక్కసారి లోనకు రావడానికి
ఎలా ప్రవేశం దొరికింది? ఉమ్, వాళ్ళ దగ్గర విఐపి పాసులు లేవు, వివిఐపి పాసులు లేవు. మరి ఎలా వచ్చారనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. ఒక ప్రధానమంత్రి గారు సభలో అంత భద్రతా వైఫల్యం ఉందంటే దీనికి ఏంటి? ఇప్పుడు మీరు ఇందాక ఉదాహరించినట్టు ఎక్కడో దానికి సంబంధించిన అధికారులు ప్రధానమంత్రి గారు ఇక్కడ ఉంటే వాళ్ళు ఏదో ఏసీ రూమ్లో కూర్చున్నారని కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఉమ్, అంటే అందరూ కలిసి ఆ 3 ప్రాంతాలకు సంబంధించిన ఎస్పీలు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చేసి కందుకూరులో జరిగిన సంఘటన పునరావృతం చేయాలనే తలంపుతోటి ఇట్లా పంపించారేమో అనేది నాకు అనుమానం కలుగుతూ ఉంది. ఉమ్, ప్రత్యక్షంగా చూశాను, బాధితుడిని కూడా నేను, నా కళ్ళ ముందు జరిగినాయి ఇవన్నీ. ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీద పట్టడమే కాకుండా కుర్చీల మీద ఎక్కడం, కుర్చీలు విసిరేయటం, చేతిలో ఉన్నటువంటి నీళ్ళ బాటిల్స్ విసిరేయటం, ఆ కర్రలు అంత పెద్ద కర్రలు జెండా కట్టుకొని ఉమ్, ఏదైతే ఈ కేబుల్స్ ఉన్నాయో కేబుల్ని కొడతా కూర్చున్నారు. అందుకే 2-3 సార్లు కూడా మధ్యలో ఆటంకం కలగజేసి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆటంకం కూడా కలిగింది. ఉమ్, చివరికి స్వయాన ప్రధానమంత్రి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడేటప్పుడు కూడా 3 సార్లు ఆటంకం కలిగింది కదా. ఆ. అంటే ఏం చేస్తుంది అంటే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కేంద్ర బలగాలు అక్కడికి రావా? ఉమ్, కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఉండదా? డీజీపీ గారు దీనికి ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఐజీ గారు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి 3 ప్రాంతాలకు సంబంధించి గుంటూరు, పల్నాడు, బాపట్లకు సంబంధించినటువంటి ఎస్పీలు గారు ఏం సమాధానం చెబుతారో చూడాలి. భద్రతా వైఫల్యం కొట్ట వచ్చినట్టు కనపడింది. అక్కడ అది అనుకోకుండా జరిగిన సంఘటన అయితే కాదు. ఉమ్, వెల్ ప్లాన్డ్. నిస్సందేహంగా కుట్రపూరిత కోణం దాగి ఉంది దాంట్లో. అక్కడ మరి అది దైవమే కాపాడిందో లేదో నాకైతే తెలియదు, కానీ అక్కడ మంట జరిగిన దాన్ని చూసుకుంటా ఉంటే, ఆ పిల్లలను చూసుకుంటా ఉంటే, వాళ్ళు ప్రవర్తించిన తీరు చూసుకుంటా ఉంటే కావాలని వచ్చి చేసినట్టుగా కనపడుతుంది తప్ప అక్కడ అదైతే కార్యకర్తలు అయితే అలా ప్రవర్తించరు. అంటే ఈ ఎస్పీలు ఎవరైతే ఉన్నారో, ఈ బాధ్యతలు స్వీకరించారో లేదా తీసుకున్నారో ఇచ్చారో, వాళ్ళు ఇంత బాధ్యత రాహిత్యంగా ఉండడానికి ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఏదన్నా పని చేస్తున్నామని అంటే వెనక ఇంత ధైర్యం ఉండబట్టే కదా మనం చేసేది. నిస్సందేహంగా అధికార పార్టీ అన్నదండలు వాళ్ళకు ఉన్నాయని. అంటే ప్రధాని మోదీ వస్తున్నారంటే ప్రధాని కూడా- మోడీ గారైనా సరే, అక్కడికి భారత రాష్ట్రపతి గారు వచ్చినా సరే, అమెరికా అధ్యక్షుడు వచ్చినా సరే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెబితేనే అది చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఓకే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. చాలా స్పష్టంగా కనపడింది కదా అక్కడ. ఉమ్, కనీసం వాళ్ళందరూ వస్తే వాళ్ళు వెనక్కి పంపించడానికి కానీ తగు చర్యలు తీసుకోవడానికి కానీ ఒక్కళ్ళు లేరు అక్కడ. ఉమ్, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు లేరు. ఒకే ఒక్క ఆయన లోనికి వచ్చారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అలాగే మరి ఈ అంశం పైన కూడా ఈసీ కంప్లైంట్ వెళ్ళిందని చెప్పేసి అంటున్నారు. మరి ఈసీ ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అనుకోవచ్చా? పక్క రాష్ట్రాల్లో చిన్న సంఘటనలు జరిగితేనే ఆటంకం కలగజేయాలనుకుంటేనే అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని, ఉమ్, ఆ ప్రాంతం వాళ్ళందరినీ 4 విధుల నుంచి తొలగించడం కూడా జరిగింది. మరి ఇక్కడ ఇప్పుడు 40 గంటలు దాటింది. ఇప్పుడు దాదాపు 48 ఇప్పుడు 46 గంటలు అవుతుంది దగ్గర దగ్గర. ఉమ్, ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు? కేంద్రం నుంచి ఎలాంటి చర్యలు ఉన్నాయి? అవును. మిగిలిన చాట ఎందుకు, ఇక్కడ ఎందుకు అలా జరుగుతుంది? ఒకసారి ఆలోచించుకోవాలి, పునరాలోచించుకోవాలి. ఇదేదో కుట్రకుండా దాగి ఉంది, దీనికి పెద్దల సహాయ సహకారాలు ఉన్నాయని భావించాల్సి వస్తుంది. అవును. ప్రధాని మోదీ పాల్గొన్నటువంటి సభకు సంబంధించి భద్రతా వైఫల్యం ఉంది. సో దానికి పోలీసులే కారణం అని చెప్పేసి అని అంటున్నారు. ఎస్పీల పైన వేటు పడేటువంటి అవకాశం ఉందంటున్నారు, కానీ ఖచ్చితంగా వేటు పడుతుందని అయితే చెప్పట్లేదు. మరి ఏం జరుగుతుందనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ సంగం బాబు గారు.